Good morning. అట్లా मैडम वन सर लुक हियर मैम लुक हियर मैडम ఒకసారి ఇటు చూడండి మేడం కెమెరా కట్ చేయండి మేడం ఓన్లీ 40 kg సరిపోదని చెప్పేసి మనకి ఏఎస్ఎఫ్ 40 kg మన అటు నుంచి ఆర్బిట్లో చాలా మంది థర్మోసిమన్ శాటిలైట్స్ వెయిట్స్ ఆల్మోస్ట్ 2000 kg. సో ఆ పర్టికులర్ శాటిలైట్స్ మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ బిఎస్ఎల్వి డిజైన్. సో ఇందులో 4 స్టేజెస్ ఈస్టర్న్ సో సాలిడ్ స్టేజెస్. సో ఇదేంటంటే ఆల్మోస్ట్ అరౌండ్ 2000 kgs వరకు లిఫ్ట్ చేయడం కెపాసిటీ. కానీ ఏదైతే నావిగేషన్ శాటిలైట్స్ ఆ నావిగేషన్ శాటిలైట్ ఇంకా వెయిట్ ఎక్కువ మోర్ దాన్ 2000. మళ్ళీ డిజైన్ మళ్ళీ చేంజ్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే జిఎస్ఎల్వి జియో స్టేషనరీ శాటిలైట్ లాంచ్. ఇదేంటంటే 2200 kg వరకు లిఫ్ట్ చేయడం అర్థం నుంచి ఈ శాటిలైట్ తీసుకెళ్ళి ఆర్బిట్లోకి ప్లేస్ చేయగలం. సో మన తర్వాత మన దగ్గర ఉన్న కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఇంకా బరువు ఎక్కువ అంటే ఆల్మోస్ట్ 4000 kg. సో వాటికి ఏం చేసినా మళ్ళీ డిజైన్ మాడిఫై చేసి ఈ ఎల్విఎం సో ఇది రెండు సాలిడ్ స్టేజ్, లిక్విడ్ స్టేజ్, ఇదేమో క్రైజోనిక్ స్టేజ్. ఈ పర్టికులర్ ఏదైతే ఉందో ఇది పేలోడ్ షేరింగ్ అంటారు, అందులో శాటిలైట్. సో ఈ 4000 kgs వరకు ప్రెజెంట్లీ సరిపోతుంది. కానీ ఇంకా ఫ్యూచర్లో మనం చాలా మిషన్స్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గగన్యాన్కి, భారతీయ అంతరిక్ష స్టేషన్. సో వాటికి ఏంటంటే ఈ పర్టికులర్ కొత్తది డిజైన్ చేస్తున్నాం. ఈ ఇంజనీర్ సబ్జెక్ట్ సేమ్ ఐటమ్ 1 వీక్ డెఫినెట్గా బాగుంటుంది సార్. ఆల్రెడీ పెట్టారు ఇంతకుముందు. పెట్టారు సెంట్రల్ మినిస్టర్ వచ్చి ఇనాగ్రేట్ చేశారు. సార్ కరెక్ట్ సార్. సో పిల్లలకు అవగాహన ఉంటుంది, మంచి ఇన్స్పైర్ అవుతారు చూసి స్పేస్ ఎడ్యుకేషన్. టోటల్ ఇదే సబ్జెక్ట్ మొత్తం. యాక్చువల్గా ఏంటంటే సార్ ఇప్పుడు చంద్రయాన్ 3 ల్యాండింగ్ తర్వాత చాలా మందికి అవేర్నెస్ బాగా పెరిగింది. ఇదివరకు అంతా లేకుండే, ఎప్పుడైతే అందరూ చాలా పిల్లలు లేదు అవేర్నెస్ బాగా పెరిగింది. సో అట్లా సో ఇది మన శ్రీహరికోటలో లాంచింగ్ సార్. సో మన దగ్గర ప్రజెంట్ 2 పోర్ట్స్ ఉన్నాయి. ఇది జిఎస్ఎల్వి పోర్ట్, తర్వాత ఇదేమో పిఎస్ఎల్వి పోర్ట్. సో మనకు 2 డిఫరెంట్ పోర్ట్స్ ఉన్నాయి. సో మనకి ఏంటంటే ఎప్పుడైతే ఒక పోర్ట్ ఏంటంటే ఈ స్టేషనరీగా ఉంటుంది, మనం ఈ పర్టికులర్ ప్యాడ్ మూవింగ్ ఉంటుంది. ఇంకో వేరేది మనకి పిఎస్ఎల్విలో ఇది మూవింగ్ ఉంటుంది, ఇది స్టేషన్ మనం చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ స్పేస్. ఇప్పుడు మన ప్రజెంట్ డిజైన్ ఇప్పుడు శ్రీహరికోటలో మనకు అవైలబుల్ స్పేస్ కోడ్ నెంబర్ 1, స్పేస్ కోడ్ నెంబర్ 2. ఇప్పుడు మన ఫ్యూచర్లో ఏంటంటే సరిపోవట్లేదు. ఒక్కొక్క సార్ ఇప్పుడు సార్ యాక్చువల్గా సురేష్ సార్ ఉన్నారు కదా, బైకోనూర్ అది మీరే కదా సార్ బైకోనూర్ కాస్మోట్రం వెళ్ళారు. అప్పుడు ఫస్ట్ మన ఐఆర్ఎస్ మెన్సీ శాటిలైట్. సో ఫస్ట్ శాటిలైట్ మన ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ చెప్పండి సార్. ఇదేమో సారీ కొంచెం వాటర్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ సార్. ఏంటంటే ఫ్యూచర్లో ఏంటంటే మనకు ఈ కాస్ట్ ఎక్కువ కదా మనకు ఈ ఫ్యూల్స్. సో అందుకని శాటిలైట్ని స్పేస్లో పెట్టేసి అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ అనమాట. స్పేస్ షటిల్ ప్లానింగ్ సార్ ఇది. సో దిస్ ఈస్ హ్యావింగ్ 5 డిఫరెంట్ స్టేజెస్. సో క్రూ మాడ్యూల్, తర్వాత కామన్ పర్తింగ్ మాడ్యూల్, ల్యాబ్ మాడ్యూల్, సైన్స్ మాడ్యూల్ అన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. సో astronaut will go and he will talk from here sir. Talk చేసేసి so this is a model which you want to show to the students so that they get inspired. So these are some of the models sir. ఇది చంద్రయాన్ 4 సార్. మీ చంద్రయాన్ 3 గురించి మీకు ఐడియా ఉంది. సో మనం ఆగస్ట్ 23కి మనం పోయి అక్కడ ల్యాండ్ అయినాం. 2023 ఆగస్ట్ 23 ల్యాండెడ్ ఆన్ ద సౌత్ పోల్ ఆఫ్ ద మూన్. విత్ దట్ వీ బికమ్ ద ఫస్ట్ కంట్రీ ఎవర్ టు ల్యాండ్ ఆన్ ద సౌత్ పోల్ ఆఫ్ ద మూన్. బట్ ఈ చంద్రయాన్ 4 ఏంటంటే యూ వాంట్ టు శాంపుల్ రిటర్న్ మిషన్. అంటే మూన్ మీదకి వెళ్ళి శాంపుల్ కలెక్ట్ చేసి రెగోలిత్ అంటారు, శాంపుల్ కలెక్ట్ చేసి ఐ విల్ కమ్ బ్యాక్. సో దట్ ఈస్ ద మిషన్. ఇందులో 5 డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. సో దిస్ ఇస్ శాంపుల్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్
సో ఇది హెచ్ఆర్ఎల్ సార్ గగన్యాన్ కోసం అనుకున్నాం సో ఇది సాలిడ్ ఫ్యూల్ లిక్విడ్ ఫ్యూల్ సో ఇందులో ఆస్ట్రోనాట్స్ కూర్చుంటారు క్రూ మాడ్యూల్ ఉంటుంది తర్వాత మనకు సర్వీస్ మాడ్యూల్ సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద డిపిక్షన్ ఆఫ్ ది చంద్రయాన్ 3 సార్ చంద్రయాన్ 3 ద ల్యాండర్ మనకు రోవర్ తర్వాత ఆర్బిటర్ జస్ట్ చూపించడానికి మన దగ్గర ఇండియాలో కూడా నావిగేషన్ శాటిలైట్స్ ఉన్నాయి సార్ మనకు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ ఉంటాయి ఒకటి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఈ నావిగేషన్ శాటిలైట్స్ తర్వాత మనకు జియో స్టేషనరీ శాటిలైట్స్ సో ఈ నావిగేషన్ శాటిలైట్స్ మనకి ఏంటంటే మన మొబైల్లో ఫర్ ఎగ్జాంపుల్ we use navigation satellite for tracking, for vehicle tracking, for knowing the location, positioning, navigation and timing. తర్వాత మనకు ఈ డిఫెన్స్ వాళ్ళు కూడా ఫర్ ఎగ్జాంపుల్ సింధూర్ వారు రీసెంట్ అయింది సో మనం వాడాము రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ వాడాము ఇది వాడాము సో దిస్ ఇస్ డిజిటల్ ప్రోడక్ట్ కావచ్చు అంటే డిపెండింగ్ ఆ యూజర్ ఎలా కావాలో దాని ప్రకారం ప్రోడక్ట్స్ ఇవ్వచ్చు మేక్ ఇట్ ఫాస్ట్ సార్ సో ఇది ఈజ్ మంగళయాన్ మిషన్ సార్ సో ఇన్ 2014 so we became the first country in the world, Asian country in the world, and first in the world to enter the Martian orbit in the first attempt. So none of the developed countries could do that. So earlier also developed countries they have entered, but in the fourth attempt or fifth attempt. But India is the only country to enter the Martian orbit first attempt. So that was a very number one in the world and world record, and very economically have entered only 450 crores. That is the very cheapest mission. So this is about Chandrayaan 4, sir. What we are planning in future mission. So this is about having a overview, sir. Giving about the total ISRO missions, future missions, and what we are doing. Our ISRO achievements. We have a lot of achievements. So children don't know. So we want to educate them. ఇలా బాగా పనిచేస్తుంది ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ R&D చేస్తున్నారు వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది Agriculture, forestry. పాపా ప్రాజెక్ట్స్ తయారు చేసి తీసుకొచ్చారు డిస్ప్లే చేయడానికి ఈరోజు కాంపిటీషన్ Good morning, sir. Good morning, sir. బస్సులోకి వెళ్ళారా Society High School. మీరే ఈ స్కూల్స్ అన్నింటి మేనేజ్మెంట్స్కి ఒక మాట చెప్తే ఇక్కడ ఒక లైబ్రరీ ఉందని సెంటర్ నుంచి మాట చిల్డ్రన్ లైబ్రరీ ఒకటి క్రియేట్ చేశాను అంటే పోతున్నాను Good morning, sir. Good morning, sir. Good morning, sir. హలో గుడ్ మార్నింగ్ అండి అందరికీ Good morning, sir. We are from పిల్లలందరూ లోపలికి రావాలి ఎమ్మెల్యే గారు వచ్చారు ఆల్రెడీ ఎగ్జిబిట్స్ చూస్తున్నాడు వారు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి 2 ముక్కలు మాట్లాడతారు అందరూ లోపలికి రావాలి ఎమ్మెల్యే గారికి ఆల్రెడీ సీఎం గారితో మీటింగ్ ఉంది తొందరగా వెళ్ళిపోవాలి ప్లీజ్ కోఆపరేట్ మీకు దీని మీద పూర్తి అవగాహన ఉందా చెట్లు పెట్టి వెంటనే చెట్లు పెట్టావా ఏం చెట్లు పెట్టావు ప్రతి స్టూడెంట్ 5 చెట్లు పెట్టి అమ్మ నాన్న పుట్టినరోజులు పెళ్లి రోజులు వాళ్ళ తీపి గుర్తులుగా వాళ్ళన్న పుట్టినరోజున ఈ చెట్టు పెట్టారు గ్రీనరీ మీద మొత్తం కాంక్రీట్ అయిపోయింది అనుకో గుడ్ మార్నింగ్ అవసరం 2x2 తీసేసారో నేను రాజశేఖర్ రెడ్డి అది పువ్వు రీసెర్చ్ సెంటర్ అలాగే సిఆర్ ఫౌండేషన్ తరఫున మీ అందరికీ గుడ్ మార్నింగ్ నేను రాజశేఖర్ రెడ్డి రీసెర్చ్ సెంటర్ కమిటీ సభ్యురాలు విజయలక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పెద్ద శాస్త్రవేత్త నోబెల్ ప్రైజ్ విన్నర్ కూడా. సో ఆయన ఆవిష్కరణకి సంబంధించిన
డేట్ని పురస్కరించుకొని మన దగ్గర సైన్స్ డేని సెలబ్రేట్ చేయాలని చెప్పేసి 28 ఫిబ్రవరిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ డేట్ని డిక్లేర్ చేసి ప్రతి సంవత్సరం కూడా సైన్స్ డే సెలబ్రేషన్స్ ప్రతి స్కూల్లో ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో అన్ని చోట్ల కూడా ఒక్కొక్క రకమైన ఎయిమ్ తోటి అందరికీ రీచ్ అవ్వాలని చెప్పేసి సైన్స్కి సంబంధించిన కార్యక్రమాలని కండక్ట్ చేస్తూ పిల్లలలో అలాంటి స్ఫూర్తిని నింపడం కోసము ఈ ప్రోగ్రామ్స్ని పెడుతుంటారు. ఒక వారం ఉంటుంది జనరల్గా. 28 నుంచి స్టార్ట్ చేసి ఒక 1 వీక్ కంటిన్యూస్గా ఈ ప్రోగ్రామ్ని అందరి మధ్యలో అంటే కాంపిటీషన్ పెట్టడం కానీ ఎస్ఐలు కానీ ఒక రకమైన ఇలాంటిది కల్పించేసి మంచి అవగాహన కల్పిస్తుంటారు. సైన్స్ సైడు అంటే మనం స్కూళ్ళలో చదువుకున్న దాన్ని ఎంతవరకు పరీక్షల వరకు మార్కుల కోసమని కాకుండా ఆ తర్వాత దీని తర్వాత ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఆ తర్వాత వాళ్ళు ఎలాంటి సబ్జెక్ట్ని ఎన్నుకుంటే భవిష్యత్తు బాగుంటుంది, అదే అభివృద్ధికి ఎట్లా తోడ్పడుతుంది అనే ఉద్దేశంతో ఈ సైన్స్ డేని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను నిర్వహిస్తుంది. చుట్టుపక్కల ఉన్న ఒక 10 స్కూల్స్ నుంచి చిల్డ్రన్స్ వాళ్ళు తయారు చేసిన సైన్స్ ఎగ్జిబిట్స్ తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శిస్తున్నారండి. దానికి మా ఎన్ఆర్ఆర్ రీసెర్చ్ సెంటర్ తరఫున ఒక కమిటీ ఉంది. వాళ్ళు ప్రతి ఎగ్జిబిట్ని పరిశీలించి వాళ్ళు దానికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్, కన్సలేషన్ ప్రైజులు కూడా ఇస్తాం జరుగుతుంది. అలాగే పార్టిసిపెంట్స్ అందరికీ కూడా సర్టిఫికెట్స్ అవి ఇస్తాం జరుగుతుంది. సో ఇదే సందర్భంగా స్పేస్ ఆన్ వీల్ అని ఇస్రో వారి బస్సు ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇస్రో వారు ఇంతవరకు చేసిన వాళ్ళ ప్రయోగాలు కానీ వాళ్ళ ర్యాకెట్స్ మోడల్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఇది వచ్చిన స్టూడెంట్స్కి, పిల్లలకి కాకుండా పెద్దలకు కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని భావిస్తున్నాము. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు మాకు ఈ సైన్స్ డే అనేటువంటిది మేము నిర్వహిస్తున్నాము. ఈ రోజు కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి హైలైట్ ఏంటంటే ఇస్రో ఆన్ వీల్స్ అనేటువంటిది చూశారు కదా మీరు. ఒక ఇట్స్ ఎ స్పెషల్ బస్ ఎక్విప్డ్ విత్ ఆల్ ది మోడల్స్ ఆఫ్ ద ప్రీవియస్ శాటిలైట్స్ అండ్ ఆల్సో రాకెట్ లాంచ్ మోడల్స్. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ ఎగ్జిబిటింగ్ దెమ్. ఈ పిల్లలందరికీ ఈరోజు బ్యాచ్ల వాజ్గా ఒక 20 మంది చొప్పున వాళ్ళని లోపలికి తీసుకెళ్ళి దాని గురించి చెప్పి వాళ్ళకి ఒక అవగాహన తీసుకురావడం అని చెప్పి ఒక చిన్న ప్రయత్నం ఇది. అలాగే ఇస్రో గురించి చెప్పక్కర్లేదు. మనం చేసిన గత 60 సంవత్సరాలుగా మనం సాధించినటువంటి విజయాలు అమోఘమైనటువంటిది. ప్రపంచంలో మన ఒక స్పేస్ పవర్గా గుర్తించారు. ఈరోజు మనం ఒక థర్డ్ ఆర్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం అన్నమాట. ఈరోజు మన ఇస్రో ఒక సైంటిఫికే కాకుండా టెక్నాలజికల్గా కాకుండా ఈవెన్ డిఫెన్స్ పరంలో కూడా మన ఇస్రో అనేటువంటిది చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. అదే కాకుండా ముఖ్యంగా ఇస్రో ఈరోజు ఒక కమర్షియల్ అంటే డబ్బులు ఖర్చు పెట్టడమే కాదు, డబ్బులు సంపాదిస్తుంది అనమాట. ఎందుకంటే గవర్నమెంట్కి డబ్బులు సంపాదిస్తుంది. ఏ విధంగా అంటే విదేశాలకు చిన్న దేశాల్లో వాళ్ళ శాటిలైట్స్ని కూడా మన లాంచ్ వెహికల్స్లో తీసుకెళ్ళి ఆర్బిట్లో పెట్టేస్తే అది కూడా మనకు ఒక పెద్ద రెవెన్యూ అనమాట. ఈరోజు పోయిన సంవత్సరం అనుకుంటా మన ఒక పిఎస్ఎల్వి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లాంచ్ వెహికల్. అందులో 103 శాటిలైట్స్ని మనం ఒకే అటెంప్ట్లో మనం లిఫ్ట్ చేసి ఆర్బిట్లో వాటిని రిలీజ్ చేయడం జరిగిందనమాట. అది బహుశా రికార్డు. అంటే 103 శాటిలైట్స్ చాలా దేశాలకు సంబంధించినవి అనమాట. సో అది మనకు పెద్ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయింది. సో ఈ విధంగా ఏంటంటే ఇస్రో చాలా అంచెలంచెలుగా ఇంకా ముందుకు వెళ్తుంది. ఈ ఇస్రో విజయాలన్నిటి ఈ పిల్లలందరికీ చూపిస్తే వీళ్ళకి కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. వీళ్ళలో కూడా ఒక సతీష్ ధావన్, వీళ్ళలో కూడా ఒక విక్రమ్ సారాభాయ్, వీళ్ళలో కూడా ఒక యుఆర్ రావు, కస్తూరి రంగం గారు, వీళ్ళందరూ వీళ్ళలో ఉన్నారు. వీళ్ళు కూడా వస్తారు, వీళ్ళు కూడా కొంతమంది పుడతారు కూడా అనమాట. సో ఆ ధ్యేయంతోనే మేము ఒక చిన్న ప్రయత్నం ఈరోజు చేస్తున్నాం అనమాట. ఇదమ్మా ఇది స్పేస్ అంటే స్పేస్ ఆన్ వీల్స్ అంటే ఇది బస్సు. ఈ బస్సుకు 4 చక్రాలు. సో ఇదేంటంటే ఈ బస్సు అనేటువంటిది ఈ స్పేస్ మొత్తం సంబంధించినటువంటి ఎగ్జిబిషను. ఈ బస్సు ఇస్రో వాళ్ళది. ఇది మన రాష్ట్రం అంతా తిరుగుతుంది. రాష్ట్రంలో వీళ్ళకి చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. వీళ్ళు ఊళ్ళు అలాగే స్కూళ్ళు తిరుగుతూ ఉంటారు. ఈ విధంగా పిల్లలకి ఈరోజు మనం చేసేటువంటి కార్యక్రమాలు కానీ అన్ని స్కూళ్ళల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని ఊళ్ళల్లో కూడా వీళ్ళు ఈ బస్సుని తిప్పి అందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారన్నమాట. ఇక్కడే కాదు, హైదరాబాద్ కాదు, చిన్న ఊళ్ళల్లో కూడా ఉన్నారు. ఇది ఇందాక నేను చెప్పినటువంటి అబ్దుల్ కలాం ఇటువంటి పేరు చాలామంది ఉన్నారు చిన్న ఊళ్ళల్లో కూడా.
వాళ్ళు కూడా చూస్తే ఏంటంటే అక్కడ కూడా కొంతమంది దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ సబ్జెక్ట్ని స్పెషలైజ్గా తీసుకుని పైకి రావడానికి పూర్తి అవకాశాలు ఇటువంటి బస్సును చూస్తే తెలుస్తుంది అనమాట.